TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్ చెరువు తాజా మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొన్న పటాన్ చెరువు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ జాతిపిత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా పటాన్ చెరువు డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పటాన్ చెరువులో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి ప్రక్కన గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మెట్టు కుమార్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ, మాజీ వార్డు కమిటీ మెంబర్ నవీన్, బీఎస్పీ శంకర్, సందీప్, గిరి గోస్వామి, కార్ రాజు, అజ్మత్ అజ్జు, అఫ్జల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత 13 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణను సాధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి 72వ జన్మదినం సందర్భంగా పటాన్ చెరువు లోపలోని మాంకాలమ్మ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని, అదేవిధంగా పటాన్ చెరువులో ఆయన టైం లోపటనే 250 కోట్ల రూపాయలు వెచ్చించి 250 పడకల హాస్పిటల్ నిర్మించినటువంటి మా పటాన్ చెరువు ప్రాంతం లోపల ఆయన యొక్క పేషెంట్లకు పనులు పంచాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. నిజంగా తెలంగాణను 13 ఏళ్ళు ఉద్యమం చేసి సాధించి నిజంగా సావు నోట్లో తలబెట్టి మళ్ళీ తెలంగాణను సాధించిన ఏకైక వీరుడు మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆయన తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన ఏకైక సీఎం ఎవరంటే మా చంద్రశేఖరరావు గారు అని తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ఆయన 72వ జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ ప్రత్యేక పూజలు, అదేవిధంగా హాస్పిటల్లో రోగులకు పనులు పంచడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో స్థానిక నాయకులు పటాన్ చెరువు టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, అదేవిధంగా బల్లగూడ ప్రెసిడెంట్ భరత్ కుమార్ గారు, అదేవిధంగా పటాన్ చెరువుకు సంబంధించిన నాయకులు, మా మహిళా కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు.